ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో 11వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జయగంగా 370 ఓట్ల మెజారిటీతో గెలుపొందడంతో సోమవారం డివిజన్లో అభినందన ర్యాలీని చేపట్టారు. డివిజన్లోని ప్రతి ఇంటికి జయగంగా వెళ్లి ఓటర్లను కలిసి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక 11వ డివిజన్ నుంచి ఏలూరు కార్పొరేషన్లో కోయా జయగంగా అనే నా భార్య విజయం సాధించారు. ఈ విజయానికి డిప్యూటీ సీఎం ఆలనాని గారు మరియు స్థానిక పెద్దలు అందరూ కూడా పూర్తి సహకారాలు అందించారు. ఈ విషయమై ప్రతి ఒక్కళ్ళు మా వెనకాల ఉండి మేము అండగా ఉంటాం, ఏ విషయాలైనా మీకు తోడుగా ఉంటాం. ముందుగా భగవంతుడి ఆశీస్సులతో మీ అందరి మధ్య ఇంత ఆనందాన్ని పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. 11వ డివిజన్ సోదరమణులకు, మా ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఆళ్ళ నాని గారి ఆశీస్సుల ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ కలిసి మాకింతటి విజయాన్ని, ఆనందాన్ని ఇచ్చినందుకు 11వ డివిజన్ ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా మా వెన్నంటుండి మాకెంతో సహకారం అందించిన మా డివిజన్ శ్రేయోభిలాషులు, ముందుగా పట్టపు నందయ్య గారికి నా మొదటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా మా వెనకాల ఉన్నటువంటి వాళ్ళ సహకారం అందించినటువంటి ఎస్ఎంఆర్ పెదబాబు గారు, షేక్ నూర్జహాన్ గారు, ఎంఆర్డి బలరాం గారు, కురెళ్ళ రాంప్రసాద్ గారు, దాసర్ రమేష్ గారు, వీళ్ళందరి సహకారం ఎంతో ఉంది. వాళ్ళందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా పేరు ఆల గణేష్ అండి. మాది ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో 11వ డివిజన్లో కోయ సత్యబాబు గారి సతీమణి అయిన కోయ జయగంగా గారు ఆలనాని గారి ఆశీస్సులతో 11వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నిలబడటం జరిగింది. ఆవిడ నిలబడిన కాడి నుంచి 11వ డివిజన్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఆవిడ ఎన్నంటూ ఉండి ఆవిడకి అఖండ విజయం చేకూర్చాలని చెప్పి అహర్నిశలు కష్టపడి ఎంతో శ్రమించి వాళ్ళకి మేము ఉన్నామండి, మీకేం పర్వాలేదని ధైర్యాన్ని ఇచ్చి మీకు వైద్యం అందుబాటులో తీసుకొచ్చి పెడతాను అని మొత్తం మా డివిజన్ ప్రజలందరికీ ఆ కోయ దంపతులు మాట ఇచ్చారండి. ఆ మాట ప్రకారం జనాలందరూ కూడా వాళ్ళని నమ్మి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే కానీ, నాని గారి ఆశీస్సులతో వీళ్ళందరినీ మొత్తం ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ రోజున తెలుగుదేశం కంచుకోటగా భావిస్తున్న తెలుగుదేశం నాయకులారా, మీకు ఇదే చెప్తున్నాం మేము. ఇది ఎవరి అడ్డా కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ బిడ్డల అడ్డా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాని ఎవరు దింపుతాకి మీరు కళ్ళ కూడా జరగని పని ఇక్కడి నుంచి లెక్క పెట్టుకోండి. ఎన్ని సంవత్సరాలైనా సరే 11వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుద్ది. అది కోయ సత్యబాబు గారి ఆధ్వర్యంలోనే ఎరుగుద్దని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను.